ఉంటుందా లేదా, ఉంటే ఒక రకంగా లేకపోతే ఒక రకంగా అనేటువంటి పరిస్థితి ఉంది. దానికి నివృత్తి చేయాల్సి ఉంది. ఏం అగ్రిమెంట్ ఉంది, అసలు ఎందుకు ఉంటుంది, వాళ్ళ ప్రమాదం ఉందా లేదా అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అదొకటి ఉంది. రెండవది, దాని మీద మన డ్రైవర్లను ఎందుకు వాడదు? మనం డ్రైవర్ మనకి ఎక్సర్సైజ్ పోతున్నారు. ఇప్పుడు సిటీలో ఉన్న 5 డ్రైవర్లో 110 మందికి ఇచ్చేది. సో వీళ్ళందరూ పోయి 2016 వరకు వెళ్ళిపోయి 18 వరకు మొత్తం రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ అయితే మనకి పొల్యూషన్ రహిత బస్సులకి వ్యతిరేకంగా ఆలోచించేసి పొల్యూషన్ రహితంగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ఉంటాయి. గతంలో జైలు బస్సు ఎట్లయితే మీరు తెచ్చిందో ఆ గంటలాగా మన ప్రభుత్వం వాళ్ళకి రాసుకొని మనకి ఆ సబ్సిడీ ఇప్పించి ప్రభుత్వం కొని మనకి ఇచ్చినట్టుంటే నివృత్తి అవుతుంది. రెండవది ఆస్కారం ప్రైవేట్ పరం అవుతుంది అనేది ఉండదు. రెండవది అప్పులు అంటా ఉంది. ఇవాళ బడ్జెట్ వస్తుంది, మార్చి చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం వస్తుంది, ఇవి వస్తాయి. దాంట్లో బడ్జెట్ అలిగేషన్స్లో మనం డబ్బులు పెట్టుకోవాలనే ఉద్దేశం మొదటి నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు పెట్టినాయి. 3% మినిమం పెట్టాలనేది మా అభ్యర్థన ఉంది. 3% పెట్టి ఇవన్నీ డ్యూస్ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఏం చేశారు, బోర్డు మీటింగ్ పెట్టుకున్నారు. ఆర్టీసీలో అన్ని పైసలు మొన్న పండుగ బాగా లాభాలు వచ్చినాయని చెప్పి ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి పెట్టిన 11 కోట్లు 10 కోట్లు 5 కోట్లు వాళ్ళకి వెల్ఫేర్కి ఇచ్చేసారు. సో ఇవ్వండి మంచిదే, కానీ మా పైసలు రిటైర్డ్ అయినోడు 2022 ఏప్రిల్ నుంచి పాపం తిండి లేక రిటైర్డ్ అయ్యి ఆరుగారం పని చేసినోడు చస్తా ఉంటాడు, వాళ్ళకి ఇస్తుంది. రెండోది రిటైర్డ్ అయినటువంటి సెటిల్మెంట్ లేదు. ఇప్పటి నుంచి రిటైర్డ్ అయినటువంటి సెటిల్మెంట్ ఇంట్లో చెప్పి పెట్టాలి. రెండోది కొత్త 65 మీరు నెల సర్వీస్ ఉంది. ఇవాళ రెగ్యులర్ స్కీమ్లో ఏ రోజు వస్తే ఆ రోజు నుంచి రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఉంది. 3 ఏళ్ళు కన్సల్టెంట్ పే పెట్టారు. 3 ఏళ్ళ తర్వాత వాడు రెగ్యులర్ అయ్యి అప్పుడు దాకా ఆ సర్వీస్ లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచన. అంటే 6 కాలం ఒక సర్వీస్లో 36-37 ఏళ్ళు వాళ్ళ యవ్వన జీవితాన్ని అంతా లాస్ అయ్యి చచ్చిపోయి వాళ్ళ పిల్లలకు పారేస్తే అది కూడా దండి కొట్టడం అనేది భావ్యం కాదనేది జేఏసీగా మా అభిప్రాయం. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు మహిళలకు అన్నారు, మహిళలు ఏడుస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, వాళ్ళ సీట్లు దొరుకుతలేవు. లాస్ట్ సీట్లో మొబైల్ ఉంటుంది. బస్సులు ఇంకా కొనండి, ఎక్కువ పెట్టండి, లేకపోతే ఆడవాళ్ళకి స్పెషల్ బస్సులు పెట్టేసేయండి. మొగోళ్ళకు కూడా సరిపోయాన్ని ఇచ్చేసి ఆ విధంగా సహకారం చేసి మెయిన్గా నా రిక్వెస్ట్ ఆయన మాట్లాడతాడు. మెయిన్గా ఏంటంటే నా రిక్వెస్ట్ ఒకటే, గుడ్ విషయం మేమైనా మాకు అందరికి అపారమైన గౌరవం, నమ్మకం, మంచి మీరు వెలువిషయాలని నేను మొదటి నుంచి ఎక్కువ చెప్పుకుంటే బాగుండదు తెలుసు. సో కాబట్టి మీ గుడ్ విషెస్ తోటి ఎండీ గారితో ఇప్పటిదాకా ఏంటంటే మాకు ఎండీ గారి మీద కూడా చెప్పినాం. ఎందుకంటే ఎండీ గారు నేను అన్నీ చేస్తాను ప్రభుత్వాలకు చెప్పడం, ఆ ప్రభుత్వం మోసపోయింది, ఈ ప్రభుత్వం మోసపోయింది అనేది మా పరిస్థితి. అంటే అది రైట్ ఆర్ రాంగ్ మాకు తెలియదు, కానీ మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా వాస్తవాలు ప్రభుత్వాలకు చెప్పి ఈ ఆర్టీసీని బాగు చేసే చర్యలకు కూడుకోవాలని చెప్పి చర్యల ద్వారా ఇప్పుడు చర్చలు ఉంటాయి. చర్చల ద్వారానే ఏదైనా కొట్టుకున్నా తీసుకున్నా సమ్మేళనం అలా చర్చలు. సో అదేదో సమ్మెకు పోవాలనే సంకల్పం కాదు. మమ్మల్ని గలవరాటని తెలియజేయడానికి దాటడానికి మీ దగ్గరికి రావడానికి తీసుకున్న లీనియంటివ్ అని నేను అనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగా మీరు కొద్దిగా లీనియంటివ్ తీసుకొని చర్చలు జరిపి తప్పకుండా ఆర్టీసీని పరిరక్షిద్దాం, కార్మికులను కాపాడుకుందాం, దానికి మీ సహకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2021 పిఆర్సీ గడువు అయిపోయింది. ఒక లాభాలు 2 లక్షలు పెట్టేదాన్ని మనకు లాభాలు ప్రభుత్వం చెప్తుంది, మన యాజమాన్యం అసలుప్పుడు మరి ఆర్టీసీలో చట్టబద్ధంగా పిఆర్సీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిఆర్సీ గడువు కూడా 2025 వచ్చేసింది. మరొక పిఆర్సీ గడువు వచ్చేసింది. మళ్ళీ 2 పిఆర్సీ కూడా మీద పడుతుంది. కాబట్టి ఈ వచ్చిన లాభాలలోకి వెళ్ళి వెంటనే ఒక పిఆర్సీ ఒకటి 2021 కంప్లీట్ చేసి దాన్ని క్లోజ్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా సార్. 2017లో 21% పిఆర్సీ అమలు సార్. దానికి సంబంధించిన అలాగే బత్యాలు అనేది కాదు. అది చిన్న సమయం. ఇంతకుముందు కూడా జేఎస్గా పెట్టినాం, మేడం గారితో చర్చించినాం, ఎండీ గారి దృష్టి తీసుకెళ్ళాం, ప్రభుత్వం తీసుకెళ్ళి చిన్న ఎగ్జామ్ సార్. అది 2013 అలాగే మా కార్మికులు పొందుతారు. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది చూడండి. ₹5 సార్, ₹5, ₹20 తర్వాత సార్ ఈ యూనిఫాము ఈ వీటికి సార్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఒక డ్రెస్కు బయట కుట్టిస్తే 1200, 1100 మరి 100-200 కుడతారు. అది మన ఉంది సార్. అది రొటీన్లో వచ్చేటువంటి విధానం. స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే సపరేట్ ఉండదు. అది ప్రిన్సిపల్ బెనిఫిట్స్లో మన జీతభత్యాల దాంట్లో వస్తుంది, అలవెన్స్లో వస్తాయి. ఆల్రెడీ మేము దాని మీద యూనిఫామ్కు స్టిచ్చింగ్ ఛార్జెస్ మీద మీకు ఒక నివేదిక అలవెన్స్ల నివేదిక ఇచ్చాం. ఆ నివేదికలో పొందపరిచాం సార్. అదొకటి సార్. ఇప్పుడు ప్రధానంగా సార్ డిపోలల్లో చిన్న కేసులకు మా వరంగల్ డిపోలో మేము మేడం గారికి చెప్తాం సార్. వరంగల్ డిపోలో ఒక నర్సయ్య అనే డ్రైవర్ సార్ చెప్పు. డ్యామేజ్ అంటే ముందట ఒక వెహికల్ పోతుంటే ఓవర్టేక్ చేయకపోతే ఇసుక జారిపోయి ఒక మూలికి కుదురుతున్నాడు సార్. మూలికి తగిలింది.
అనేది కొంచెం డ్యామేజ్ అయింది. 15,000 రూపాయలు దానికి డ్యామేజ్ కింద డిపార్ట్మెంట్ చేశారు. పోలీస్ కేసు లేదు, ఎవరికి గాయాలు లేవు, ఎవరికి కాలు లేదు, ఎవరికి చనిపోలేదు. నిండాకకుండా సస్పెండ్ మగరం కట్టుకుంటుంది. దాని మీద మా కార్మిక వర్గం అంతా కొంచెం అతలపుతలం అవుతుంది. బాగా వచ్చింది కాదు ఇక్కడ ఏంది ఇంత దూరం మీరు ఏం చేస్తున్నారు రాష్ట్ర ఈ డిపోలో మేడం గారు దృష్టి తీసుకెళ్ళారు. మరి అక్కడ కొంచెం ఆందోళన చేసే కార్యక్రమాలు చేపట్టడానికి వాళ్ళంతా రెడీగా ఉన్నారు. కాకపోతే మీ ద్వారా ఏమైనా న్యాయం చేస్తున్నామని వాళ్ళకి నేను చెప్పేసి వచ్చాను. మీరు దయచేసి అది పర్సూ చేసి రివ్యూ పునఃపరిశీలన చేసి ఆ కేసులు మాత్రం కొంచెం దాన్ని చేస్తే బాగుంటుంది సార్. అన్యాయం సార్ అది. ఇది చెప్పకుండా నువ్వు ఇండివిజువల్ కేసు ఎగ్జాంపుల్ ఇండివిజువల్ కేసు చెప్పకు. నువ్వు ఏది బ్రాడ్ గా నువ్వు ఈ విధంగా డిపో చాలా ఇప్పుడు ఆయన సార్ ఇది ఎగ్జాంపుల్ సార్. ఇది పోకోలర్ అంటే డిపో మేనేజర్ యూనియన్ దీని కారణం కేసుని మీరు పరిశీలించండి. అది యూనియన్స్ అనేవి లేకపోవడం వలన రిప్రజెంటేషన్ లేకపోవడం వలన డిపో మేనేజర్లు ఇది ఎగ్జాంపుల్ అని చెప్తున్నా సార్. ఎగ్జాంపుల్ గా మీరు దృష్టి తీసుకొని పెట్టారు. లేకపోవడం వలన వాళ్ళు ఏ పడితే ఏ కేసు పడితే ఆ కేసును ఇట్లా అనవసరంగా కార్మికులను ఇట్లా ఇబ్బంది గురి చేస్తున్నారు. అది మీరు దృష్టి తీసుకొస్తున్నారు డిపో మేనేజర్. అదొక సార్. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా సార్ ఈ మన గవర్నమెంట్లో జీవో అనేది ఒకటి, తర్వాత ఈ జీవో నెంబర్ MS-30 ద్వారా 44 years వయో పరిమితి సడలింపున్నారు సార్. వయో పరిమితి 44 years సడలింపు. మన దగ్గర బెడ్ స్కీమ్ కింద కొంతమంది అప్లై చేసుకున్నప్పుడు ఏజ్ బార్ 40 years నుంచి 41, 42